పెట్టుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఎస్ఐఆర్ ఫామ్ ఎలా నింపాలి అంటే నేను తెలుగులో చెప్తున్నాను, మీరు ఎవరన్నా అడిగి చేసుకోండి. అయితే ఎస్ఐఆర్ ఫామ్ ఎలా నింపాలంటే ఇక్కడ ఉన్న వ్యక్తి ఫస్ట్ లైన్ వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఆల్రెడీ ఉన్న ఎపిక్ నెంబర్ మీద డీటెయిల్స్ ఉంటాయి. ఈ సెకండ్ వన్ వచ్చేసి 2002 ఎస్ఐఆర్ అడుగుతున్నాను, అంటే లాస్ట్ ఎస్ఐఆర్. దాంట్లో ఈ పర్సన్ 2002లో ఓటర్ ఐడి కార్డు ఉంటే, ఈ పర్సన్కి 2002లో ఓటర్ ఐడి కార్డు ఉన్నా ఓటు వేసినా పర్లేదు, ఆ 2002 ఇక్కడ రాయాలి లిస్ట్. అతను ఎక్కడన్నా ఏ డిస్ట్రిక్ట్లోనే ఉండని, ఏ స్టేట్లోనే ఉండని, తెలంగాణ ఉండని, ఎక్కడన్నా ఉండని, అక్కడివి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అప్పుడు 2002లో ఏముండే పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ రాయాలి. ఓకే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇది రాస్తే ఇది అవసరం లేదండి, ఇది రాస్తే ఇది అవసరం లేదు సార్. ఓకే. అప్పుడు వీళ్ళు 2002లో ఆ సార్ వాళ్ళు లేరు. ఓకే. 2002లో లేనప్పుడు మనం ఈ పర్సన్ వాళ్ళ ఫాదర్ కానీ, ఈ పర్సన్ వాళ్ళ మదర్ కానీ, ఈ పర్సన్ వాళ్ళ తాత కానీ, వీళ్ళ పర్సన్ వాళ్ళ నానమ్మ కానీ, అంటే 2002లో వీళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు కదా, 2002లో ఉంటారు. వాళ్ళ డీటెయిల్స్ ఎవరిదైనా ఒక్కరిది రాయొచ్చు. ఇప్పుడు ఎపిక్ నెంబర్ లేదు సార్, నాది 2002 వాళ్ళు పెద్దవాళ్ళు లేరు, ఎపిక్ నెంబర్ వదిలేండి సార్. అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేము, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబరు, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ ముఖ్యంగా రాయాలి. ఓకే. వీళ్ళ ఫాదర్ది రాస్తారనుకోండి ఇక్కడ నేమ్ దగ్గర, ఇక్కడ వీళ్ళిద్దరికి ఏం రిలేషన్ అవుతుందని బ్రాకెట్లో ఫాదర్ అని రాయండి సార్, అంటే రిలేషన్ తెలుస్తుంది వాళ్ళిద్దరు. మదర్ రాసారనుకో మదర్ రాయొచ్చు, గ్రాండ్ ఫాదర్ అయితే గ్రాండ్ ఫాదర్ అని రాయొచ్చు. ఓకే. ఎపిక్ నెంబరు లేకపోతే రాయండి, ఉంటే రాయండి, లేకపోతే లేదు. దాని తర్వాత వాళ్ళ రిలేటివ్ నేమ్ అని అడుగుతున్నారు, ఇక్కడ నేమ్ ఎవరిదైతే రాస్తున్నామో వాళ్ళ ఫాదర్ పేరు రాస్తాం అనుకోండి, వాళ్ళ ఫాదర్ పేరు వాళ్ళ ఫాదర్ రాయాలి. ఓకే. తాతగారి పేరు అంటే వీళ్ళ తాతగారు. ఓకే. వీళ్ళ ఫాదర్ గారి పేరు రాసి వీళ్ళిద్దరు రిలేషన్ ఏమవుతారు, ఫాదర్ అవుతారు. అతను ఫాదర్ అని రాయండి, వీళ్ళిద్దరు రిలేషన్. అక్కడ వాళ్ళిద్దరు రిలేషన్ దొరుకుతుంది, ఇక్కడ వీళ్ళిద్దరు రిలేషన్. తర్వాత డిస్టిక్, స్టేటు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేమ్, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్. సార్ నా దగ్గర ఈ రెండూ లేవు, 2002లో మా వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేరండి, మేము కూడా 2002లో లేము సార్, అప్పుడు తీసుకోలేదు నేను. ఈ రెండు లేకున్నా కానీ ఈ థర్డ్ ఉంది కదా పారాగ్రాఫ్, ఓన్లీ థర్డ్ పారాగ్రాఫ్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఎపిక్ నెంబర్స్ కూడా వాళ్ళు ఉంటే రాయండి, లేకపోతే లేదండి. ఈ స్పౌస్ దగ్గర ఎవరు రాస్తారంటే, ఇప్పుడు ఆ వైఫ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, హస్బెండ్ ఉంటే ఇక్కడ వైఫ్ రాయండి సార్, ఇక్కడ బ్రాకెట్లో వైఫ్ అని మెన్షన్ చేయండి, అంటే రిలేషన్ తెలుస్తుంది వాళ్ళ రిలేషన్. ఇది రాయడం వల్ల మన ఓటు ఎక్కడ పోదు, ఓటు ఉంటుంది. ఇది ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వడం వల్ల మన ఓటు ఉంటుంది, ఫామ్ ఇవ్వకపోతే మాత్రం ఓటు పోతుంది. ఇది మీరు గ్రహించవలసింది ఏంటంటే, ఏవి లేకుండా 2002 నాకు దొరకలేదు సార్, తెలియదు, వదిలేండి సార్. ఈ థర్డ్ పారాగ్రాఫ్ ఫిలప్ చేసి ఇచ్చినా పర్వాలేదు, దాంట్లో చేసి మీరు సిగ్నేచర్ చేసి డేట్ వేసి బిఏలో సిగ్నేచర్ డేట్ తీసుకుంటే ఎన్యుమరేషన్ ఫామ్ బిఏలో ఇక్కడ నంబర్ ఉంటుంది, బిఏలో నంబరు, వాళ్ళకి ఫోన్ చేసి ఇచ్చేయండి సార్, సరిపోతుంది, మీకు మీ ఓటు ఎక్కడ పోకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను బూత్ నెంబర్ 201 నుంచి 207కి సూపర్వైజర్గా చేస్తున్నాను సార్. నా పేరు రాజేష్ కుమార్ అండి. థ్యాంక్ యూ సార్. ఏమైనా నంబర్ మీరు కావాలంటే నాకు ఫోన్ కూడా చేయొచ్చు, 8886636689. అంటే బిజీగా వస్తుంటే నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.